హలో అందరి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. సో ఇంతకు ముందు వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ ఇది కూడా కంటిన్యూషన్. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత 2025 లో రిలీజ్ చేశారు. సో సేమ్ ఇంత ముందు ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ లాగే మూవీ లాగే ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ లో ఒక అమ్మాయి చనిపోయే వాళ్ళందరినీ కాపాడుతుంది. సో ఆ తర్వాత ఆ కాపాడిన వాళ్ళందరూ లాస్ట్ దాకా ఎలా చనిపోతారు అనేది ఈ స్టోరీ అనమాట. సో ఈ మూవీ ప్రీవియస్ మూవీస్ కన్నా స్టోరీ కొంచెం డిఫరెంట్గానే ఉంది, కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. మూవీ స్టార్టింగ్ లో కొంతమందిని కాపాడతారు చనిపోకుండా, కానీ తర్వాత వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చావు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా ఏ టైంలోనే ఎవరైనా చనిపోవాల్సింది. చనిపోకుండా వాళ్ళు ఇంత దూరం పరిగెత్తినా కూడా ఆ చావు వెంటాడుతూనే ఉంటుంది అనమాట. ఆ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. సో అదే కాన్సెప్ట్ ని ఈ మూవీలో కూడా పెట్టారు. చావు ఒక్కొక్కరిని ఎలా వెంటాడుతుంది, ఒక్కొక్కరు ఎంత కిరాతంగా చంపుతుంది అనేది సీన్స్, ఆ బ్లడ్ సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. మూవీలో కొన్ని ట్విస్టులు బాగుంటాయి అనమాట. సో అలాగే ఈ మూవీలో కూడా ఆ థ్రిల్ అండ్ ఆ బ్లడ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఆ చావు ఎలా వాళ్ళని వెంటాడి ఎంత కిరాతకంగా చంపుతుంది అనే సీన్స్, అవి ఒక్కొక్క సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ ఇది. సో ఈ మూవీ చాలా బాగుంది. మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. మా వీడియోస్ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.